శ్రీకరీం గౌతమీం దేవీం దక్షిణాశావియన్నదీం శివజటాజూట సంభూతాం వందే గోదావరీం శివాం వందే గోదావరీం శివాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. గోదావరి పుష్కరాల సందర్భంగా పవిత్రమైన ఆ దేవనది భారతదేశానికి సౌభాగ్యాన్ని అభ్యుదయాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేసుకుంటూ, భారతీయ ఋషి సంప్రదాయంలో నదులకి క్షేత్రాలకి ప్రాధాన్యాన్ని ఇచ్చారు. పవిత్రత దివ్యత్వము కలిగినటువంటి జలానికి తీర్థమని, స్థల ప్రాధాన్యం ఉంటే క్షేత్రమని భారతీయ ఆర్ష సాంప్రదాయంలో వ్యవహారం. అలా పుణ్యనదుల్ని దేవమాతృకులుగా సంభావించి ఆరాధన చేస్తూ ఆ జల కణములలో ఉన్న దివ్యత్వాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటి ప్రత్యేకత భారతీయ వేద సంప్రదాయంలో మనకు కనిపిస్తున్నది. వేద మంత్రాల్లోనే గంగా, శతద్రు మొదలైనటువంటి నదులకు సంబంధించిన దివ్య మంత్రములు చెప్పారు. ప్రాచీన కాలం నుంచి కూడా నదుల్ని తీర్థాలుగా భావన చేస్తూ నదీ మాతృకల్ని దర్శనం చేశారు. గంగా నదీ దేవతకు ఒక రూపము, గోదావరి నదీ దేవతకు ఒక రూపము, ఇలా నదీ దేవతలు నదుల్ని తల్లులుగా కొలుచుకున్నారు. భారతీయ ఋషుల యొక్క దృష్టిని మనం పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రకృతిని ఒక జడ పదార్థంగా కాకుండా పరాశక్తి రూపంగా, జగన్మాతృ స్వరూపంగా దర్శిస్తూ అలాంటి భావనతో ఆరాధిస్తే ప్రకృతిలో ఉన్నటువంటి చైతన్యం మనల్ని అనుగ్రహిస్తున్నది అనే ఒక సూక్ష్మ విజ్ఞానాన్ని ఋషులు దర్శించారు. ఆ దర్శించారు కనుకనే నదుల్లో స్నానానికి ప్రాధాన్యాన్ని ఇచ్చారు. నదుల్లో చేసే స్నానం జీవుణ్ణి సంస్కరిస్తుందని, అనేక రకాల గ్రహబాధల్ని, ఈతి బాధల్ని తొలగిస్తుందని మన శాస్త్రంలో చెప్తున్న అంశం. ఒకవైపు నదుల వల్ల మనం పొందుతున్న ప్రయోజనాలను ఆశించినా వాటిలో మాతృభావం కనిపిస్తున్నది. నదులు మనకు అన్నాన్ని పెడుతున్నాయి. నదుల తీరాల్లో ఉన్న పచ్చదనం వల్ల ఒక చక్కని సంస్కృతి వెల్లసిల్లుతూ ఉంటుంది. అందుకే భారతీయ సంస్కృతి అంతా నదీ తీరాల్లో విరాజిల్లింది. భారతీయత అంటేనే భారతీయ నది, సరస్వతీ నది తీరంలో విస్తరిల్లుతూ సింధు నది, గంగా నది, గోదావరి నది, కావేరీ నది, ఇలా పుణ్యనదుల తీరాల్లో మహర్షుల యొక్క తపస్సుతో దేవతలు దిగివచ్చారు. అదేవిధంగా దివ్య విజ్ఞానం దిగివచ్చింది. ఈ నేపథ్యంలో నదీ తీర్థాల్లో స్నానానికి సంబంధించి అనేక అంశములు మన శాస్త్రాల్లో చెప్తున్నారు. వాటిని అనుసరించి నేటికీ ప్రయోజనాన్ని పొందుతున్నాం. ఇవి ఒక ధార్మికమైన ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని చెప్తూ ఉంటే, మరొక వైపు సామాజికంగా, సాంస్కృతికంగా ఈ నదుల యొక్క ప్రత్యేకత మరింత విశేషంగా కనబడుతున్నది. ఇలాంటి పుష్కరాలు మొదలైనవి వచ్చినప్పుడు దేశంలో మూల మూలల నుంచి అందరూ ఆ నది వద్దకు రావడం, విభిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు, భాషా సంస్కృతులు, కట్టుబాట్లు, ఆహార విహారాలు అన్ని కలబోసి సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని కూడా చెప్తూ ఉంటాయి ఈ పుష్కరాలు. అందుకే ఒక ఆధ్యాత్మిక మతపరమైనటువంటి పర్వముగా కాకుండా భారతీయ సంస్కృతిలో ఒక ప్రధానమైన అంతర్భాగంగా పుష్కరాలను మనం గౌరవించాలి. అసలు నదులను గౌరవించడం అనేదే మన సంస్కృతిలో ఉన్న ప్రత్యేకత. ఒక గంగా, ఒక గోదావరి, ఒక కావేరి, ఇవన్నీ కేవలం నీరు మాత్రమే కాదు, భారతీయుల అంతరంగ తరంగాలు కూడా ఇవి. ఆ కారణం చేతనే నదుల గురించి చెప్పేటప్పుడు భారతీయుడు ప్రతిరోజు ఏ పూజ చేసినప్పటికి కూడా కలశంలో జలం వేసుకుని మొత్తం ఆసేతు సీతాచలంలో ఉన్న నదులన్నిటినీ ఆ కలశ జలంలో సంభావన చేస్తున్నాడు. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ అటు గంగ నుంచి ఇటు కావేరీ వరకు ఉన్నటువంటి సర్వ నదుల్ని భావన చేసి ఒక కలశ జలంలో ఆవాహన చేసుకుని భారతీయుడు ఆరాధన చేస్తున్నాడంటే, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ భాష వాడినా భారతీయత అంతా కలిపి ఒకే అంతరంగమునకు సమైక్య భావం ఇటువంటి నదీ ఆరాధనలో మనకు కనబడుతున్నది. అందుకే గతంలో వచ్చినటువంటి కుంభమేళాకి గంగకి వెళ్ళింది దక్షిణాది, ఇప్పుడు దక్షిణాదిలో ఉన్న గోదావరి వైపు ఉత్తరాది కదిలి వస్తూ ఉన్నది. ఇలాగా ప్రతి నది వివిధ ప్రాంతములను కలుపుకుంటూ అంతరంగ భావంలో నదుల అనుసంధానం ఎల్లవేళలా జరుగుతున్నది భారతీయునికి. అందున నదుల స్నానానికి ప్రత్యేకమైన పర్వదినాల్లో మరింత విశేషం చెప్తున్నవి ధర్మశాస్త్రాలు. ఆ కారణం చేతనే పర్వదినాల్లో నదీ స్నానానికి ప్రాధాన్యం ఉన్నది. సంక్రమణము, అందులో మకర సంక్రమణం వంటివి, ఇంకా పుణ్యమైన కార్తీక మాసం, మాఘమాసం మొదలైన వాటిలో నదీ స్నానాలకు ప్రాధాన్యం ఉంటూ ఎక్కువ మంది ప్రజలు ఆ సమయంలో సంకల్ప సహితంగా విధి విధానంగా స్నానం చేస్తూ ఉంటారు. నదుల్లో ఉన్న దివ్యత్వం యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. అలాంటి పవిత్రమైనటువంటి కాలాల్లో 12 ఏళ్లకు ఒకసారి ఒక నదికి వచ్చేటువంటి పుష్కరం పవిత్రాతి పవిత్రంగా చెప్పబడుతూ ఉన్నది. అలా
బృహస్పతి వివిధ రాశుల్లో సంచరించేటప్పుడు ఒక్కొక్క రాశిలో ఉండగా ఒక్కొక్క నదికి పుష్కరం వస్తున్నది. బృహస్పతి సింహరాశిలో ఉండగా గోదావరి నదికి పుష్కరం వస్తున్నది. ఆ దివ్యమైన వేళ ఇప్పుడు ఆగమించినది. ఆ కారణం చేతనే బృహస్పతి సింహరాశిలో ఉన్న ఈ పుష్కర సమయంలో పుష్కరుడు గోదావరి నదిలో ప్రవేశిస్తున్నాడు సర్వతీర్థ సమన్వితుడై. పుష్కరుడు బ్రహ్మ యొక్క తపస్సు చేత కలిగినటువంటి వాడు. ఆ పుష్కరుడు మళ్ళీ బ్రహ్మకే తపస్సు చేసి ఒక వరాన్ని పొందాడు. పుష్కరుడు పవిత్రమూర్తి. ఆ పవిత్రమైన పుష్కరుల్లో బ్రహ్మత్వ శక్తి ఉన్నది. అలాంటి పుష్కరుడు సమస్త తీర్థ సహితంగా ఒక్కొక్క నదిలో ఒక్కొక్కసారి కొలువు తీరని సమయంలో ఆ నదిలో చేసిన స్నానం సర్వతీర్థముల యందు చేసిన స్నానాన్ని ఇస్తున్నది. నదీ స్నానములకు ఇనుమడించినటువంటి ఫలితాన్ని కూడా ఇస్తున్నది. అసలు పుష్కర అనే శబ్దమే పుష్కర, పుష్ణాతీతి పుష్కర, పోషించువాడు, వృద్ధి చెందించువాడు అని అర్థం. నదిల్లో ఉన్న పవిత్రతని, పుణ్యాన్ని, దివ్యత్వాన్ని వృద్ధి చెందించేవాడు పుష్కరుడు. అందుకు పుష్కరుడు ప్రవేశించినటువంటి సమయంలో అందులో ఉన్న దివ్యత్వము శక్తి మరింత వృద్ధి చెందుతుంది కనుక ఆ నదీ స్నానానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఏ నదికి ఎప్పుడు పుష్కరం చెప్పారో ఆ సమయంలో ఆ నదిలో స్నానం చేసేటప్పుడు ఇతర తీర్థములన్నీ అందులో కొలువు తీరి ఉంటాయి కనుక సర్వతీర్థముల యందు స్నానం చేసిన ఫలితం లభిస్తుంది. ఈ పుష్కరాలు సంవత్సర కాలం ఒక నదిని అంటిపెట్టుకుని ఉంటాయి. అయినప్పటికీ ఆది పుష్కరానికి, అంత్య పుష్కరానికి కొన్ని నదులకు ప్రాధాన్యం ఉన్నది. అందులో గోదావరి ఒకటి. మొదటి 12 రోజులకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాం. కానీ సంవత్సరం పొడుగునా కూడా పవిత్రత ఉన్నది. వాటికి కొన్ని ప్రత్యేక సమయంలో మిగిలిన దినముల యందు ఆ పవిత్రత చెప్తూ ఉన్నాయి పురాణాలు. అందుకే సంవత్సర కాలము గోదావరికి పుష్కరాల పండుగే. ఈ గోదావరి తీరంలో ఇప్పటికే యుగయుగాల భవ్యమైన చరిత్ర, సంస్కృతి విస్తరిల్లింది. గోదావరి వేదజలం అని భావించాలి. గోదావరి జలముల్లో వేదశక్తి ఉన్నది. అందుకే వేద విజ్ఞానానికి గోదావరి ఆలవాలం. గోదావరి పుట్టిన చోటు నుంచి అది కలిసే వరకు ఉన్నటువంటి ఆ పవిత్రమైన స్థలములన్నీ కూడాను దివ్యమైన దేవతా ధామములే భాసిస్తున్నాయి. జ్ఞానానికి నివాసాలే ఉన్నాయి. అందుకే మహర్షుల ఆశ్రమాలు, మహర్షుల తపోభూములు ఎన్నో గోదావరి నదీ తీరంలో ఉన్నాయి. ఇలా సర్వనదులకు ఉన్నప్పటికీ గోదావరికి ప్రత్యేకత ఉన్నది. ఇది విశాలమైన నది. మొత్తం ప్రపంచంలోనే గోదావరికి కొన్ని ప్రత్యేకతలు మనకు కనబడుతున్నాయి. అయితే నదీ స్నానాలు చేసేటప్పుడు, పుష్కర స్నానములు చేసేటప్పుడు కొన్ని నియమాలు మాత్రం చాలా అవసరం. ఏ తీర్థస్నానానికైనా సంకల్పం అనేది మొట్టమొదటి చెప్పుకోవాలి. సంకల్పరహితమైన స్నానానికి తగినంత ఫలం ఉండదు. ఎందుకంటే అనేకమైన జంతువులు కూడా నదీ జలాల్లో ఉంటాయి. అవన్నీ ముక్తి పొందుతున్నాయా, వాటికి సద్గతులు కలుగుతున్నాయని ప్రశ్నిస్తూ ఉంటారు కొందరు. అందులో ఉన్న వాటికి ముక్తి లభిస్తుందో, గతులు లభిస్తున్నాయో మనం ఎవరని చెప్పగలం? శంకర భగవత్పాదుల వారైతే గంగాదేవిని స్తుతిస్తూ, ఓ గంగమ్మ, నీలో ఒక ఎండ్రకాయగాను లేక ఒక చేపగాను జీవిస్తే చాలమ్మా, జన్మ చరితార్థమవుతుంది అని చెప్పారు. అంటే గంగాది పుణ్యనదుల్లో ఉండే జల జంతువులకు కూడా సద్గతులు లభిస్తూ ఉంటాయి. అయితే మానవుడికి ఇతర జంతువులకి భేదం ఏమిటయ్యా అంటే సంకల్పశక్తి, భావనాశక్తి. తామున్నది ఒక దేవతాస్వరూపమైన నదిలో అనే భావన ఆ జంతువులకు లేకపోవచ్చు. కానీ బుద్ధిజీవి అయినటువంటి మానవుడు మాత్రం శాస్త్రబలంతో తాను ఇది దివ్య నది, ఇది నన్ను తరింపజేస్తుంది అని విశ్వాసంతో స్నానం చేస్తాడు. అది సంకల్ప బలం. దానివల్ల భావనాబలం కలుస్తుంది. ఈ రెండు కలియగానే ఆ నదిలో ఉన్న దివ్యత్వాన్ని అతడు అందుకోగలుగుతాడు. ఒక విద్యుచ్ఛక్తి ప్రవహిస్తున్నటువంటి యంత్రములో రాగి తీగను పెడితే విద్యుత్ అంటుకుంటుంది, కానీ ఒక కర్ర ముక్కను పెడితే అంటుకోదు. ఆ రాగి తీగకి విద్యుత్తు ఎలా దొరుకుతుందో అదేవిధంగా సంకల్పశక్తి ఉన్నవాడికి తీర్థస్నాన ఫలం లభిస్తుంది. ఇది ఈ విశ్వాసము మానవుడికి తనంత తాను కలిగినది కాదు, శాస్త్రములు చెప్పిన దాన్ని బట్టి కలుగుతోంది కనుక ఈ విశ్వాసానికి శ్రద్ధ అని పేరు. శాస్త్రం చెప్పిన దాన్ని నమ్మి శ్రద్ధతో ఆచరించినప్పుడు తప్పకుండా శాస్త్రం చెప్పిన ఫలితములన్నీ లభిస్తూ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు కొన్ని పాపములు, గ్రహదోషములు ప్రారబ్ధవశాత్తు అలముకున్నప్పుడు తాను ఏ విధంగా తరించాలి అని బాధపడితే పెద్దలు వివిధ నదీ తీర్థాల స్నానాన్ని సూచిస్తారు. శాస్త్రముల యందు కూడా కొన్ని గ్రహబాధలకు కొన్ని నదీ స్నానాలు చెప్పారు. ఆ నదీ స్నానాలు చేసి ఆ తీర్థములో ఉన్న ఫలానా దేవతను దర్శించాలని శాస్త్రం సూచిస్తుంది. ఆ ప్రకారంగా ఆ దేవతను దర్శించి ఆ స్నానం చేసినప్పుడు ఆ దోషం పోయి జీవితాలు బాగుపడిన దాఖలాలు చాలా మనకు కనబడుతూ ఉంటాయి. అందుకే మానవుడు ప్రయత్నపూర్వకంగా తీర్థస్నానం చెయ్యాలి అని శాస్త్రం చెప్తున్నది. భారతీయ సంస్కృతిలో స్నానం ఒక భాగం. అంతేగాని ఎప్పుడో 3 రోజులకోసారో 4 రోజులకోసారి శుభ్రత కోసం చేసే స్నానాలు కాదు. అనునిత్యము కూడా స్నానానికి ప్రాధాన్యం ఇచ్చారు. త్రిశవణ స్నానము అని 3 పూటల స్నానాలు కొన్ని సందర్భాల్లో చెప్పారు.
గృహస్థుకి 2 పూటల స్నానాలు చెప్పారు. కనీసం ఒక్క పూట ప్రాతకాల స్నానమైనా ప్రధానమని చెప్పారు. ఈ స్నానం చేతనే శరీరం శుద్ధమవుతుంది. అటు తర్వాత భస్మధారణ, తిలకధారణ, మంత్రజపం చేత జీవుడు మరింత శుద్ధుడవుతాడు. అందుకే ప్రాతకాలంలో ప్రధాన కృత్యం స్నానం. అందులో బ్రాహ్మీ ముహూర్తంలో నిత్యస్నానానికి చెప్పారు. ఇది నిత్యస్నాన విధితో పాటు తీర్థస్నాన విధులు ప్రత్యేకంగా చెప్పారు. తీర్థస్నానానికి పాటించవలసిన నియమాలు తెలియాలి. ఎందుకంటే పుష్కరాలు, తీర్థాలు వెళుతున్నాం, వాటి వల్ల ఏవో పుణ్యాలు సంపాదించుకుంటున్నాం అనుకుంటున్నామే కానీ మన వల్ల వాటికి పాపం సంక్రమించకుండా చూసుకోవాలి. మన కలుషాన్ని కడిగే పవిత్రమైన నదులకి మన వల్ల కాలుష్యం రాకుండా చూసుకోవాలి. ఇది ప్రధానమైన బాధ్యత. అప్పుడే ఆ నదీ దేవతల అనుగ్రహాన్ని మనం పొందగలం. శాస్త్రం చెప్తున్న స్నాన విధులను కొన్ని తెలుసుకోవాలి. పుష్కర సమయంలో ప్రధానంగా 3 చెప్పారు. ఒకటి స్నానము, రెండవది దానము, మూడవది శ్రాద్ధము. పుష్కర సమయంలో ప్రధానంగా 3 చెప్పారు. ఒకటి స్నానము, రెండవది దానము, మూడవది శ్రాద్ధము. ఈ 3 కూడా పుష్కరాల్లో అత్యంత ప్రధానమైనటువంటిది. స్నానం చేసేటప్పుడు సంకల్ప సహితంగా చేస్తూ ఆ దేవత యొక్క అనుగ్రహం లభించాలనే భావనతో మునకలు వేయాలి. నదీ తీరాల్లో పుష్కర స్నానం కానీ, సామాన్యంగా చేసే స్నానం కానీ ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అభ్యంగ స్నానం నదుల్లో చేయరాదు. అంటే తలంటు కానీ, ఒంటికి నూనె రాసుకుని కానీ, అదేవిధంగా సబ్బులు, షాంపూలు, కుంకుడికాయలు, శీకాకాయలు ఇవేవి కూడా శరీరానికి, జుట్టుకి రాసుకుని స్నానం చేయరాదు. తీర్థస్నానం కేవలం ఒళ్ళు తడిసేలాగా మునక వేయడమే. అది 3-4 మునకలు వేసి ఒళ్ళు తడియాలి. ఇది తీర్థస్నాన విధి. అంతేకాకుండా అందులో నదిలో దిగేటప్పుడే పవిత్రముగా నదికి నమస్కారం చేసుకొని మూలంలో ఉన్నటువంటి మృత్తికను తీసి ఆ నదిలో సమర్పించి నమస్కారం చేసి లోపలికి ప్రవేశించాలి. ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని స్నానం చేయాలి. ఆ సమయంలో కూడా తాను నిద్రించి వచ్చిన వస్త్రాలతో స్నానం చేయరాదు. ఇంట్లో ఒక స్నానం చేసుకుని వేరే వస్త్రములు ధరించుకుని పవిత్రముగా నదీ స్నానం చేయాలి. ఎందుకంటే నదీ స్నానం శుభ్రత కోసం కాదు, దివ్యత్వాన్ని పొందడం కోసం. అందుకే శుభ్రత కోసం చేసే స్నానాలు ఇళ్లల్లో పూర్తి చేసుకుని పవిత్రత కోసం చేసే స్నానం మాత్రం కేవలం శుద్ధుడే చేయాలి. ఇది తెలుసుకోవాల్సినది. అంతేగాని నదీ తీరంలోనే తాను బ్రష్లు చేయడం, అనగా దంతధామనలు చేయడం, వస్త్రాలను ఉతకడం మొదలైనవి చేస్తే మహాదోషమని చెప్పారు. స్నానం చేసిన వస్త్రాన్ని కూడా నదీ జలాలలో పిండకూడదు అని శాస్త్రం చెప్తున్నది. అంటే నదిని ఎలా చూస్తున్నది మన వేద సంస్కృతి. వేదము చెప్పినటువంటి పుణ్యాన్ని నమ్మిన వాళ్ళం విధిని కూడా స్వీకరించాలి. అప్పుడే స్నాన ఫలం సంపూర్ణంగా లభిస్తున్నది. నా నిష్ఠీవేత్ నా మూత్రపురీషం కుర్యాత్ అని వేదం చెప్తున్నది. నదీ తీరముల యందు కానీ, నదీ జలముల యందు కానీ ఉమ్మివేయరాదు, మలమూత్రములు విసర్జించరాదు అని వేదమే నిర్దేశించి చెప్తున్నది. అంటే ఎంత చక్కగా, ఎంత పవిత్రంగా నదుల్ని దర్శిస్తున్నామో తెలుస్తున్నది. అంతేకాదు తీర్థ విధులు మొదలైనవి చేసేటప్పుడు కూడా నదీ జలాల్లో దర్భని కలవనివ్వరు. ఆ దర్భగాని లోపలికి వెళితే అక్కడ జంతువులకు ప్రమాదమని చెప్పి ముందుగా దర్భల్ని వేరే చోట వేయించి మిగిలిన పదార్థాన్ని నదీ జలాల్లో కలుపుతారు. అలాగే నదుల్లో కలపవలసినటువంటి పదార్థాల్లో అన్నము, దేవతా నిర్మాల్యము మొదలైనవి చెప్పబడుతున్నాయి. అవి అందులో జీవించేటువంటి జంతుజాలానికి ఉపకరమే. అంతేగాని ప్లాస్టిక్ మొదలైన పదార్థములు నదీ జలాల్లో కలిపితే మహాపాపం కూడా. ఇలాంటి కొన్ని ప్రధానమైన నియమాలు తెలుసుకుని నదీ స్నానం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. అందున పుష్కరాది విధుల్లో ప్రధానంగా ఈ శ్రాద్ధాదులు, దానాదులు చెప్పబడుతున్నాయి. ఈ 12 రోజుల్లోని వివిధ దానములు చెప్పబడుతున్నాయి. ఈ రోజున ఈ దానమని కాదు, ఏ రోజున ఏది సాధ్యమైతే ఆ దానము చేయడం. అదేవిధంగా పితృదేవతలకి శ్రాద్ధ విధిని అనుసరించి ఆరాధించడం ఒకటి. దీన్ని బట్టి మానవుడు రుణత్రయ విమోచనాన్ని పొందగలరు. ఇక్కడ దేవరుణం, ఋషి రుణం, పితృరుణం 3 రుణాలు తీర్చుకోవడానికి దేవతర్పణ, ఋషితర్పణ, పితృతర్పణలు ఈ నదీ స్నానముల యందు చేయాలి. పుష్కర కాలంలో చేసినట్లయితే అది మరింత విశేష ఫలాన్ని ప్రసాదిస్తున్నది. ఇలాగా స్నాన, దాన, శ్రాద్ధములతో పాటు మరికొన్ని విశేషమైన అంశములు ఆ సమయంలో ఆ నదీ తీర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ఉన్నటువంటి దేవతాయతనాల్ని దర్శించడం ఒకటి, వారికి ఉపదేశింపబడ్డ మంత్రాన్ని జపం చేయడం, హోమం చేయడం, ఏవైనా శాస్త్రం చెప్పిన సత్కర్మలను ఆచరించడం, ఇవన్నీ కూడా పుష్కర సమయంలో చేయవలసినటువంటి పుణ్యవిధుల్లో ఒకటి. అందున గోదావరి నది ప్రత్యేకత పురాణముల యందు చాలా విశేషంగా చెప్పబడుతున్నది. వీటికి సంబంధించిన అంశముల్లో ముందు స్కాంద పురాణము, శివపురాణము, బ్రహ్మపురాణము, ఈ 3 గోదావరి యొక్క పుట్టుక, దాని యొక్క మహిమ చెప్పబడుతున్నది. బ్రహ్మపురాణంలో అయితే గోదావరి నదీ తీరంలో ఉన్న అనేక తీర్థములు, వాటి మాహాత్మ్యం కూడా చెప్పారు. ఇలా పురాణాలను మనం పరిశీలించేటప్పుడు ఇవి కేవలం ఏవో నమ్మకాలను చెప్తున్న గాథలను కొట్టిపారివేయడం కాదు,
వీటి వెనకాల మనం గమనించినట్లయితే ఆ రచించిన మహర్షి ఆ నది యొక్క తీరముల్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఎంత చక్కగా దర్శించి చూపించాడు. ఆనాడు పురాణముల్లో వర్ణించినటువంటి ఆ తీరముల యందున్న దేవతాయతనములు నేటికి ఆ విధంగానే కనబడుతున్నాయి. అందుకే అనేక మంది మహర్షులు వివిధ నదీ తీరాల్లోనే పుణ్యాశ్రమాలు ఏర్పాటు చేసుకుని తపస్సుతో, విద్యతో, విద్యా బోధనతో వాళ్ళు తరింపజేశారు. ముఖ్యంగా ఈ పుష్కర సమయంలో ఋషులు, దేవతలు, మునులు వీరందరూ కూడాను ప్రచ్ఛన్న రూపాలతోనూ ప్రత్యక్ష రూపాలతోనూ వచ్చి స్నానములు ఆచరిస్తారు. వారి సాంగత్య ఫలితం కూడా ఆ సమయంలో స్నానం చేసిన వారికి లభిస్తుంది. వాళ్ళ యొక్క దివ్య స్పర్శతో పవిత్రమైన నది మరింత పవిత్రమై మనల్ని తరింపజేస్తున్నది. ఇలా పుష్కర ప్రాశస్త్యము, తీర్థవిధులు చెప్తూ గోదావరి నది పుట్టుకకి సంబంధించి పురాణముల యందు కొన్ని గాథలు కనబడుతున్నాయి. గంగాదేవికి ఏ విధంగా ఒక అద్భుతమైన ఉద్భవ గాథ ఉందో అదేవిధంగా గోదావరి నదికి కూడా ఒక చక్కని గాథ కనబడుతున్నది. గోదావరి నది రావడం వెనక ఇద్దరు ప్రధాన కారణం, ఒకడు శివుడు, ఇంకొకడు గౌతమ మహర్షి. అంతేకాదు మరొక ఆయన ఉన్నాడు పెద్దవాడు, గణపతి. గణపతి యొక్క అనుగ్రహం చేతనే గోదావరి లభించింది. అందుకే గోదావరి తీరంలో గణపతి క్షేత్రములు కొన్ని అయినవిల్లి, బిక్కవోలు మొదలైన గణపతి క్షేత్రాలు కూడా మనకు కనబడుతున్నాయి. గణపతి ప్రాధాన్యం ఉన్నది గోదావరి నది రావడం వెనుక. అయితే బ్రహ్మపురాణ గాథకి ఇతర పురాణ గాథలకి కొన్ని మార్పులు కనబడుతుంటాయి. పురాణాల్లో ఈ మార్పులు చూసి అసంగతంగా ఉన్నాయి అనడం కాదు, వాటిలో ఉన్న ఆంతర్యాన్ని మనం తెలుసుకుంటే చాలు. అందుకు ప్రధానమైన పురాణ గాథల్లోని అంశములని సమీకరించుకుంటూ గోదావరి యొక్క ఆవిర్భావ గాథను ముందు తెలుసుకుందాం. గౌతమ మహర్షి మొత్తం ఉన్నటువంటి మహర్షుల్లో అందరిలోకి గొప్పవాడు. పైగా ఒక్కొక్క ఋషి, ఒక్కొక్క సైంటిస్ట్, ఒక్కొక్క శాస్త్రవేత్త. అందులో జల విజ్ఞాన శాస్త్రవేత్త గౌతముడు, అదొక విశేషమైన అంశం. అందుకే చారిత్రకంగా మనం పరిశీలించిన కృష్ణానది మొదలైన వాటిని కూడా సంస్కరించి ఆ తీర ప్రాంతాలకి ఒక అద్భుతమైన నాగరికతనిచ్చిన వారిలో అగస్త్య మహర్షి, గౌతమ మహర్షి చెప్పారు. అందులో దక్షిణాపథంలో ఉన్నటువంటి మహర్షుల్లో గౌతమునికి, అగస్త్యునికి చాలా ప్రాధాన్యం ఉన్నది. ఈ గౌతమ మహర్షి సహ్యగిరిలో, సహ్యాద్రి పర్వతములని బ్రహ్మగిరి అని పేరు దానికి, అక్కడ తపస్సును ఆచరించేవాడు. ఆయనకి తపోభూమి అక్కడ ఉన్నది. ఆ సమయంలో మొత్తం ఒక భయంకరమైన కరువు దేశమంతా వ్యాపించి ఉన్నది. ఆ కరువు కాటకాల నుంచి దేశాన్ని కాపాడాలని తపస్సును ఆచరించాడు గౌతముడు. ఇలాంటి కరువు కాటకాలు, ప్రకృతి ఉత్పాతాలు ఏర్పడినప్పుడు భారతదేశం రెండు రకాల పరిష్కారాలను చెప్తున్నది. ఒకటి దైవీయమైన పరిష్కారం, రెండు భౌతికమైన పరిష్కారం. భౌతికమైన పరిష్కారాలంటే మానవుడు చేయవలసిన ప్రయత్నాలు, దానికి తోడు దైవీయమైన పరిష్కారం అంటే తపస్సు. అందుకు తపస్సుతోనే చేయాలి, భౌతికమైన కృషి ఉండాలి. రెండిటితోనే దేన్నైనా సాధించాలి. భౌతికంగా వ్యవసాయ శాస్త్రంలోనూ జల విజ్ఞాన శాస్త్రంలోనూ మహాజ్ఞాని అయిన వాడు, దార్శనికుడైనటువంటి గౌతమ మహర్షి ఎప్పుడైతే కరువు కాటకాలు ఏర్పడ్డాయో తన తపస్సుతో దివ్య జలాల్ని తీసుకురావాలని, వర్షాన్ని కురిపించాలని ఆయన పాటుపడ్డాడు. ఆయన తపస్సుకు సంతోషించి వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గౌతముడు ఆ వరుణుని అడిగాడు, ఈ కరువు కాటకాలు పోయేలా వర్షాన్ని ఇవ్వవయ్యా అని. అప్పుడు వరుణుడు ఒక మాట చెప్తాడు, కొన్ని కాలాల్లో కొన్ని ఎవరు నిరోధించలేరు. అది కాలగతిని అనుసరించి, సామూహిక ప్రారబ్ధాలను అనుసరించి కరువు కాటకాలు, ఉత్పాతాలు వస్తూ ఉంటాయి. వాటిని నిలువరించడం కష్టం. ఇప్పుడు ఈ సమూహ ప్రారబ్ధ కాలం గనక కరువు కాటకాలు తప్పదు, నేను వర్షించడానికి వీలు లేదు, జలాన్ని ఇవ్వడానికి వీలు లేదు. అయినప్పటికీ నీ తపస్సుకు సంతోషించి, నీ తపస్సుకు ఫలితంగా నీకు మాత్రము అక్షయమైన జలం ఇవ్వడానికి నేను సిద్ధమే అని చెప్పాడు. అప్పుడు వరుణుని యొక్క మాట మేరకు ఒక మడుగును ఏర్పరిచాడు గౌతమ మహర్షి. ఆ మడుగులో అక్షయమైనటువంటి జలాన్ని నింపి వెళ్ళాడు వరుణుడు. ఆ అక్షయమైన జల సహాయం తీసుకుని మొత్తం అక్కడి నుంచి కొన్ని మైళ్ళ వరకు విస్తరించినటువంటి భూమిని అంతటినీ కూడా సాగు చేసి వ్యవసాయ యోగ్యం చేసి పంటలు పండించాడు గౌతముడు. ఎప్పుడైతే నీరు, పంట దొరుకుతూ ఉన్నదో వెంటనే ఆశ్రయం తీసుకుంటూ అనేక మంది అక్కడికి రావడం మొదలుపెట్టారు. వారందరికి కూడా ఆశ్రయాలు ఏర్పాటు చేశాడు గౌతముడు. అహల్య సమేతుడై అందరికి అతిథి మర్యాదలు చేస్తూ వాళ్ళకి లోటు లేకుండా చేశాడు. ఆ అక్షయ జల తీరంలో ఉన్నటువంటి వివిధములైనటువంటి పంట భూములు, వాటిని అనుభవిస్తూ అనేక మంది మహర్షులు అక్కడ వారు కుటీరములు ఏర్పాటు చేసుకుని గౌతముని యొక్క ఆదరణతో హాయిగా వర్ధిల్లుతున్నారు. ఇలా కాలం గడుస్తూ ఉన్నది. కానీ క్రమక్రమంగా వారికి కూడా అసూయ ఏర్పడిందిట. ఈ మానవుల్లో ఉన్న వికారాలు అనేక రకాలుగా ఉంటూ ఉంటాయి. మహాత్ముల యొక్క సుగుణాన్ని కూడా అర్థం చేసుకోలేక తాము అసూయను పొందుతూ ఉంటారు. ఇది ఈర్ష్య, అసూయ, ఈ రెండు కూడా కవల పిల్లల వంటివి. ఈర్ష్య ముందుంటుంది, అసూయ తర్వాత వస్తుంది. గౌతమ మహర్షి తపస్సు, అహల్యాదేవి యొక్క ఔన్నత్యం
వీటిని వేరేగా అర్థం చేసుకుని, ఎందుకంటే మహాత్ముల యొక్క గంభీరమైన ప్రవర్తన ఇతరులకు దోషంగా కనబడుతూ ఉంటుంది, అది వాళ్ళ లోపం. ఆ విధంగా అహల్యాదేవి యొక్క మౌనము తపస్సు కూడా అహంకారంగా భావించారు అక్కడున్న ఋషుల యొక్క పత్నులు. దానితో ఏ విధంగానైనా గౌతముని అహల్యని ఆ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టాలని వాళ్ళందరూ అనుకున్నారు. అనుకొని ఋషులందరితో కలిసి మీరందరూ ఏదో చేసి గౌతముడు అహల్య ఇక్కడి నుంచి వెళ్ళేటట్టు చేయాలి అన్నారు. అప్పుడు ఋషులు ఆ ఆడవాళ్ల పోరు తట్టుకోలేక ఒక హోమాన్ని చేశారు. అది గణపతిని ఉద్దేశించి హోమం చేశారట. అప్పుడు గణపతి ప్రత్యక్షమై ఏమి కావాలని అడిగితే గౌతముడు అహల్య ఇక్కడి నుంచి వెళ్ళాలి, దానికి ఏదైనా ఉపాయం నువ్వే చెయ్యాలని అడిగారు. ఇదేమి దుర్బుద్ధి మీకు పుట్టింది? మీ అందరికీ ఆధారం కల్పించినటువంటి మహర్షిని ఇక్కడి నుంచి పంపించి వేయడానికి సిద్ధపడ్డారే, ఇది దోషం కదా అని చెప్తే, పూజ చేసినందుకు అనుష్ఠానం చేసినందుకు ఆ తపస్సుకు తగ్గ ఫలితం ఇవ్వాలి, దేవతల యొక్క లక్షణం. అందుకు నువ్వు మారు మాట్లాడకుండా మాకు ఈ వరాన్ని ప్రసాదించమని ప్రార్థించారు. సరే, ఇప్పుడు నేను ఆ వరాన్ని చేసినా దాని తర్వాతి ఫలితాన్ని అనుభవించక తప్పదు సుమా అన్నాడు గణపతి. ఆ ప్రకారంగా గణపతి ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. ఇది మనకి శివపురాణంలో కనబడుతున్న గాథ. అయితే బ్రహ్మపురాణంలో కించిత్ భేదం కనబడుతున్నది. ఇక్కడ విశేషంగా శివుని జటాజూటంలో ఉన్నటువంటి గంగ దక్షిణం వైపు ప్రవహించి ఆ ప్రాంతాలన్నీ పవిత్రం చేయాలని పరాశక్తి సంకల్పించుకున్నదిట. ఆ సంకల్పం ఎలా నెరవేర్చారమని ఆలోచిస్తూ గణపతితో ఆ విషయం చెప్పినది. అప్పుడు గణపతి అది జరిగేటట్టు నేను చూస్తాను అని తాను కూడా ఒక ఋషివలే తయారై అక్కడ ఉన్నటువంటి ఋషుల సమూహంలో తాను చేరిపోయి వారితో మాట్లాడుతూ, మనం ఇప్పటి వరకు గౌతముని యొక్క ఆదరణ చేత పెరుగుతూ ఉన్నాం, పోషింపబడుతున్నాం, ఇంకా చాలు, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బయలుదేరి ఇంకో చోటుకు వెళ్ళడం మంచిది అని ఆయన వాళ్ళకి బుద్ధి పుట్టించాడు. అప్పుడు వాళ్ళందరూ గౌతముడితో చెప్పి, ఇంతకాలం నువ్వు చేసిన ఉపకారానికి చాలా ధన్యులము, ఇప్పుడు మేము ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళుతున్నాము అని చెప్తారు. అప్పుడు గౌతముడు మీరు వెళ్ళవద్దు, ఇక్కడే ఉండండి అని ప్రార్థన చేస్తే కాదనలేక ఉంటారు. అప్పుడు గణపతి ఏ విధంగా వీరందరినీ ఇక్కడి నుంచి పంపించడం లేదా గంగ రావడానికి కావలసిన ప్రయత్నం ఎలా చేయాలని ఆలోచించి ఒకానొక ప్రణాళిక వేస్తాడు అని బ్రహ్మపురాణం చెప్తున్నది. మొత్తానికి ఏ విధంగానైనప్పటికీ కూడా ఇక్కడ గణపతి యొక్క ప్రమేయం ఉంది. ఈ గణపతి యొక్క ప్రమేయం వెనక కారణం శివ జటాజూటంలో ఉన్నటువంటి పవిత్రమైన గంగ ఈ దక్షిణాపథంలో ప్రవహించాలి అనేటువంటి జగన్మాత యొక్క కోరిక. ఇలా రెండింటిని మనం సమన్వయించుకున్నాక ఇప్పుడు గణపతి చేసినటువంటి మాయా విలాసమేంటో తెలుసుకుంటూ గోదావరి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియచేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబరు 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.in. ఫోన్ నెంబర్ 9010222333.